బ్యాక్ మౌంట్ బెండ్ చేయకూడదు. పెన్ గ్రిప్ టిప్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ పైన పట్టుకోవాలి. ఇండెక్స్ ఫింగర్ తంబుతో మాత్రమే పట్టుకోవాలి. మిడిల్ ఫింగర్ మీద బేస్ అయి ఉండాలి లెటర్స్. పెన్ను ఎవరీ లెటరు రైట్ స్లాంట్లో ఉండాలి. ఒకసారి చూడండి పిల్లలు, ఇక్కడ మీకు రాసేటప్పుడు స్మాల్ వై రాసేటప్పుడు అక్కడ మీకు కాపీ రైటింగ్ బుక్లు ఇలా ఉంది. ఇది వై కానీ ఇవి కానీ ఇలా ఉన్నాయి. ఇవి ఇలా రాయకూడదు. ఇలా రాయకుండా ఇలా లూప్ ఇచ్చి రాయాలి. ఇలా లూప్ ఇచ్చి రాయాలి. వై కానీ జీ కానీ ఇలా లూప్ ఇచ్చి రాయాలి. అలా రాయండి. ఇలా రాయండి. ఇలా రాయండి. ఎక్కడైనా సరే మీరు వైలు జీలు రాసేటప్పుడు ఇలా ఉంటే అలా రాయకుండా ఇలా లూప్ ఇచ్చి రాయండి. లూప్ ఇచ్చి రాయండి. లెటర్స్ ఫార్వర్డ్ స్లాండ్లో రాయడం వల్ల మనకి కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది, అలాగే ఆప్టిమిజం ఉంటుంది. ఎవరీ లెటర్ ఫార్వర్డ్ స్లాంట్లో ఉండాలి. స్లాంటింగ్ వెరీ మోస్ట్ వాల్యుబుల్. ఒకటే స్లాంట్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఒకరోజు డైలీ ప్రాక్టీస్ మీరు రాసినప్పుడల్లా అలానే ప్రాక్టీస్ చేస్తుండాలి. ఇది అలా ఓడిపోయినావు, స్ట్రైట్ కూర్చోవాలి. రైట్. నోట్బుక్ పెట్టి బెంచ్ మీద పెట్టాలి. నోట్బుక్ పేపర్ యాంగిల్ 45 degrees యాంగిల్లో ఉండాలి. ఎవరు కూడా వర్టికల్గా కానీ హారిజంటల్గా కానీ పెట్టకూడదు. పెన్సిల్ టైట్గా పట్టకూడదు, లూజ్గా పట్టకూడదు, నార్మల్గా పట్టుకొని రాయండి. ఒకరు వేరే మార్చలేదు, నలుగురికి ఇరుగ్గా ఉంది. అది అక్కడ కంఫర్టబుల్గా లేదా? కొంచెం జరుగు కొంచెం జరుగు. ఫ్రీగా కూర్చోండి. ముందు జరుగు. ముందు పేపర్ కరెక్ట్గా ఉంచుకోవాలి. హ్యాండ్ రైటింగ్ రావాలంటే పేపర్ కరెక్ట్గా ఉంచుకోవాలి. అలాగే సిట్టింగ్ పోస్చర్ కూడా కరెక్ట్గా ఉండాలి. నేను చెప్పినట్టుగా రోజు ఫాలో అవ్వండి. అది నేను చెప్పినట్టుగా రోజు సిట్టింగ్ పోస్చర్ కానీ, పెన్సిల్ గ్రిప్ కానీ, పేపర్ పొజిషన్ కానీ, తర్వాత ప్రెజర్ నార్మల్గా తీసుకోవాలి. ఓకేనా? పలకండి. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్.